వెల్కమ్ టు మై 3 న్యూస్. ముందుగా హెడ్లైన్స్. కొనసాగుతున్న పార్లమెంట్ ఎన్నికల ప్రచారం, ఇంటింటికి ఓట్లు అభ్యర్థించిన నేతలు. చెక్ పోస్ట్ ను తనిఖీ చేసిన సిరిసిల్ల ఎస్పీ, అప్రమత్తంగా ఉండాలని ఆదేశం. రామగుండం కమిషనరేట్ లో ఎస్ఎన్టీ ప్రారంభం, రెచ్చగొట్టే పోస్టులు పెడితే కేసులు తప్పవన్న సిపి. తెలంగాణ ఉద్యమకారుడైన తనను దయచేసి కరీంనగర్ ఎంపీగా గెలిపించాలని కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్ ప్రజలను అభ్యర్థించారు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి, సైదాపూర్ మండల కేంద్రాల్లో పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా వినోద్ కుమార్ రోడ్ షో, కార్నర్ మీటింగ్ నిర్వహించారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలపై ఆయన పలు విమర్శలు చేశారు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి, సైదాపూర్ మండల కేంద్రాల్లో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్ రోడ్ షో, కార్నర్ మీటింగ్లు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పార్లమెంట్లో కొట్లాడి తెలంగాణ రాష్ట్రం తెచ్చామని, ప్రత్యేక రాష్ట్రంలో అన్ని రంగాలను అభివృద్ధి చేశామన్నారు. అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో కరువు తెచ్చిందన్నారు. రుణమాఫీకి వాయిదాల పర్వం కొనసాగుతోందన్నారు. మతం పేరుతో రాజకీయాలు చేస్తున్న బండి సంజయ్ కరీంనగర్ అభివృద్ధికి 5 రూపాయలు కూడా తేలిదన్నారు. ఇప్పటికే అమలులో ఉన్న పథకాలను తాను తెచ్చారని ప్రచారం చేసుకుంటున్నట్టు తెలిపారు. తెలంగాణ హక్కుల కోసం పార్లమెంటులో కొట్లాడాలన్నా, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు కావాలన్నా పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు సతీష్ కుమార్, రసమయ్య బాలకిషన్, ఎంపీపీ కొత్త వినీత శ్రీనివాసరెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు మామిడి అంజయ్య, సహకార సంఘం చైర్మన్ జంగా వెంకటరమణారెడ్డి, మాజీ ఎంపీటీసీ భవానీ, మైనార్టీ సెల్ మండల అధ్యక్షులు సర్వర్ పాషా, కార్యకర్తలు పాల్గొన్నారు. ఏదైతే రాజీవ్ రహదారి ఉన్నదో అది గొప్ప జాతీయ రహదారిగా మార్చాలి అని చెప్పి కొట్లాడినాం. పార్లమెంట్ లో తెలంగాణ ప్రజల సమస్యల కోసం కొట్లాడినాం. మన గోదావరి నదిపైన నీళ్ల కోసం, మన హక్కుల కోసం కొట్లాడినాం. కృష్ణా నదిలో మన హక్కుల కోసం కొట్లాడినాం. మనకు రావాల్సిన కరెంటు ఎంత రావాలే, మాకు ఎందుకు రాదు అని చెప్పి కొట్లాడినాము. ఇలా ఉత్పత్తి కేంద్రాలు, కరెంటు తయారు చేసే ఉత్పత్తి కేంద్రాలు ఇలా కట్టుకున్నాం. అందుకోసమే తెలంగాణ సామాన్య పేద ప్రజల కోసం ఢిల్లీలో కొట్లాడాలంటే, తెలంగాణ ప్రజల సమస్య కోసం పరిష్కారం కావాలంటే గులాబీ జెండా ఎంపీలు ఇలా ఢిల్లీలో ఉండాలి అని చెప్పినాం. వచ్చినాయా? ఎప్పుడన్నా ఫోన్ చేస్తే వెంటనే మాట్లాడి మీరు మానేరు నుంచి నీళ్లు కావాలి అనగానే నీళ్ళు తీసుకొచ్చినాం. కాలువలో నీళ్లు పోతలేవంటే స్వయారా నేను, నాతో పాటు ఉన్న నాయకులు, కార్యకర్తలు, సర్పంచ్లు, ఎంపీటీసీలు ఆ కాలువ ఎంబడి తిరిగి ప్రొక్లేన పెట్టుకొని కాలు సాగు చేసుకుంటూ నీళ్లు అందించడమా లేదా? కారు గుర్తుకే బీఆర్ఎస్ గౌరవనీయులు భారత రాష్ట్ర సమితి. కాంగ్రెస్ పార్టీ అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిందన్నారు. బీఆర్ఎస్ పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్. 100 రోజుల పాలనలోనే ప్రభుత్వం పట్ల తీవ్రమైన వ్యతిరేకత వచ్చిందన్నారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం కేంద్రంలో ప్రచారం నిర్వహించిన ఆయన దాసరి మనోహర్ రెడ్డితో కలిసి కార్నర్ మీటింగ్ ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై పలు విమర్శలు చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ ప్రచారం నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డితో కలిసి కార్నర్ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రైతు బంధు, రైతు బీమా, 2 లక్షల రుణమాఫీ తదితర 6 గ్యారంటీలను అమలు చేస్తామని అధికారంలోకి వచ్చి చివరికి ముఖం చాటేశారన్నారు. గతంలో కొనుగోలు కేంద్రాల ద్వారా రైతులు పండించిన పంటలను కొనుగోలు చేశామని గుర్తు చేశారు. నేడు కాంగ్రెస్ ప్రభుత్వంపై నమ్మకం లేని రైతులు కల్లాల వద్ద ధాన్యం అమ్ముకుంటూ మోసపోతున్నట్టు తెలిపారు. కాంగ్రెస్ నాయకులు గ్రామాల్లో ఎన్నికల ప్రచారానికి వస్తే తగిన గుణపాఠం చెప్పాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ నూనేటి సంపత్ యాదవ్, నాయకులు గొడుగు రాజకుమ్రయ్య, పురుషోత్తం, కొట్టే రవీందర్, దేవయ్య, సమ్మయ్య పాల్గొన్నారు. ఈ సంవత్సరం పోయిన సంవత్సరంకి దినానికి ఈ చెరువు ఇట్లే ఉన్నదా? నిండు కుండలాగా ఉండే ఈ చెరువు ఎందుకు నీళ్లు మాయం అయినాయి? కరెంటు కోతలు ఎందుకు వచ్చినాయి?
నేను అనేది ఏంటంటే దయచేసి ప్రజలందరూ కూడా ఒకటి ఆలోచించాలి. ఇది ఊర్లలో చర్చ జరగాలి, ఏదో మనం వినిపోవుడు కాదు. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే గత ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో ఏవైతే ఇచ్చిండ్రో మొదలు అవైతే నువ్వు ఇస్తాననే సంగతి తర్వాత అవి కూడా ఇవా. కేసీఆర్ గారు 79 లక్షల మంది రైతులకు ప్రతి సంవత్సరం 2 విడతలుగా 10,000 రూపాయల మన రైతు మంది ఇచ్చింది కదా. 7 తారీఖు వస్తే 9 తారీఖు రోజు ఈ 7,500 రూపాయలు ఈ రైతులందరికీ ఇవ్వాలన్నా ఇవ్వద్దా? ఏడికి పోయినాయి పైసలు? మరి ఏడికి పోయినాయి ఆ డబ్బులు? ఏడికి పోయినాయి డబ్బులు అంటే వాడ చెప్తున్నాడు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు గౌరవనీయులు మంత్రివర్గంలో పెద్ద కాంట్రాక్టర్ అయి బాగా డబ్బులు సంపాదించి అవసరమైతే. అందుకే మీ అందరికి ఒకటే మనవి చేస్తా ఉన్నా, ఇవాళ ఈ కాంగ్రెస్ పార్టీ ఏవైతే తప్పుడు వాగ్దానాలు చేసిందో అవన్నిటినీ ప్రజల మధ్యలో ఎండగట్టాలి, చెప్పాలి. మా అక్క చెల్లెలందరూ ఏడికి పోయినా, ఏ పనికాడికి పోయినా, ఎవరిని కలిసినా, మా అన్నదమ్ముల నాయకులందరూ కూడా గ్రామాల్లో తిరిగినప్పుడు ఏ ఇంటికి పోయినా, ఎక్కడికి పోయినా వాళ్ళందరితో ఇదే ముచ్చట పెట్టాలి. మరి పెన్షన్ వచ్చిందా, ఈ కళ్యాణ లక్ష్మి వచ్చిందా, తర్వాత ఈ రైతు బంధు వచ్చిందా, ఇవన్నీ మన ప్రజలకు ఎక్కడో పెడుతూ వాళ్ళ కాంగ్రెస్ ఏ తప్పిదమైతే చేసిందో. కాంగ్రెస్ పార్టీని నమ్మి మోసపోవద్దని, ఇప్పటికే రైతులను ప్రజలను నమ్మించి మోసం చేసిందని పెద్దపల్లి జెడ్పీ చైర్పర్సన్ పుట్టా మధు అన్నారు. పెద్దపల్లి జిల్లా మంథిని మండలంలోని గోపాల్పూర్, చిన్న ఓదెల, ధర్మారంలో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్కు మద్దతుగా ఆయన ఎన్నికల ప్రచారం చేశారు. ఉపాధి హామీ కూలీలకు దగ్గరకు వెళ్లి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ను గెలిపించాలని అభ్యర్థించారు. పెద్దపల్లి పార్లమెంటు ఎన్నికలు ధనికులకు పేదోళ్లకు మధ్య జరుగుతున్న ఎన్నికలని జిల్లా మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ రఘువీర్ సింగ్, బీఆర్ఎస్ పార్టీ పార్లమెంటు అభ్యర్థి కుమార్తె నందిని అన్నారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం ఖిలవనపర్తి గ్రామంలో వారు మీడియాతో మాట్లాడారు. ఈ సమావేశానికి ముందు బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ను గెలిపించాలని కోరుతూ ఖిలా వనపర్తి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి స్వామివారికి ముడుపు కట్టారు. అనంతరం బుచ్చయ్యపల్లి గ్రామంలో నందిని ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రైతుల కష్టాలు తీరాలన్నా, కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలన్నా ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని కోరారు. ప్రతి ఒక్కరు కూడా అన్న మీ అవసరం మాకున్నది, మీ గురించి కాదు, మీ నిజానికి చెప్పాలంటే ఈరోజు కొప్పులీశ్వర్ అన్న ఎంపీగా నిలబడతానని వారికి పెద్ద ఆలోచన లేకుండే, కానీ వారి అవసరమే ఈ 7 నియోజకవర్గ ప్రజాప్రతినిధులు కానివ్వండి ప్రజలకు ఉన్నది. కాబట్టి అందరూ కలిసి మీరు రావాలి, మిమ్మల్ని గెలిపించుకుంటాం, మీరు ఉండాలని కోరిన వెంటనే, కానీ పెద్ద మనసుతో మా కేసీఆర్ గారు సీట్ ఇచ్చారు కాబట్టి వీళ్ళందరూ కోరికను తప్పనిసరిగా అందరూ కూడా వాళ్ళకి కేవలం వాళ్ళ పదవులు, వాళ్ళ వ్యాపారాన్ని కాపాడుకోవడానికి మాత్రము వాళ్ళ తాతల కాలం నుండి ఈ పెద్దపల్లి ప్రజలు కావాలి. కానీ ఇక్కడ వాళ్ళకి ఉద్యోగ భద్రత ఇవ్వాలన్నా, లేకపోతే వాళ్ళకి ఏదైనా ఉపాధి చేయించడానికి ఈ ప్రాంతం అవసరం లేదు. వాళ్ళకి హైదరాబాద్ కావాలి, లేకపోతే ఇతర రాష్ట్రాలు కావాలి. అప్పుడు పెద్దపల్లి ప్రజలు గుర్తుకు రారు. వాళ్ళకి పదవి కావాలి, డబ్బు కావాలంటే మాత్రమే పెద్దపల్లి ప్రజలు గుర్తొస్తారా? ఇది ఎక్కడ న్యాయం అండి? అందుకే జనాలు మళ్ళీ ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం అయితే ఉంది. పెద్దపల్లి జిల్లా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 35, 36వ డివిజన్లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఇంటింటికి తిరుగుతూ బీఆర్ఎస్ పాలనలో అమలైన పథకాలను వివరించారు. పార్లమెంటులో తెలంగాణ ప్రజల సమస్యలను గళమెత్తి వినిపించేందుకు పెద్దపల్లి ఎంపీగా కొప్పుల ఈశ్వర్ను గెలిపించాలని కోరారు. ముక్త కంఠంతో చెప్తా ఉన్నారు, మాకు కొప్పుల ఈశ్వరన్న కావాలి, బీఆర్ఎస్ ప్రభుత్వం కావాలి, మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నటువంటి సందర్భాన్ని మేము ఇల్లు గడప గడపకు వెళ్ళినప్పుడు ప్రత్యక్షంగా ప్రజలు చెప్తున్నటువంటి పరిస్థితులను క్షుణ్ణంగా మేము వింటూ ఉన్నాం. ఈరోజు రామగుండం నియోజకవర్గంలో పరిస్థితి చూస్తే, ఆనాడు మేము ఈ నియోజకవర్గము కాలుష్యానికి నిలయంగా ఉన్నది, కనీసం ఇక్కడ ఒక మంచి డాక్టరు, ఒక మంచి దవాఖాన లేదు, కార్పొరేట్ కళాశాల, కార్పొరేట్ వైద్యశాల కావాలని. పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలో బీఆర్ఎస్ కార్నర్ మీటింగ్ ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా పార్లమెంటు అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ 4 నెలల కాంగ్రెస్ పాలనలో తెలంగాణ రాష్ట్ర పరిస్థితి అధ్వాన్నంగా మారిందన్నారు. మాయ మాటలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీని మరోసారి నమ్మవద్దని సూచించారు. సింగరేణి కార్మికుడిగా పేదల ప్రజల కష్టాలు తెలిసిన వాడిగా గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ గంటా రాములు, వైస్ ఎంపీపీ జిలా తిరుపతి, మాజీ సింగిల్ విండో చైర్మన్ ఆళ్ల శ్రీనివాసరెడ్డి, కనికిరెడ్డి సతీష్, బండారి ఐలయ్య, శ్రీకాంత్ గౌడ్, ఆరెల్లి మొండయ్య పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి గోమాస శ్రీనివాస్ భారీ ర్యాలీ చేపట్టారు. అనంతరం కలెక్టరేట్లో ఎన్నికల అధికారి ముజమిల్ ఖాన్ కు నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎంపీ టికెట్ అమ్ముకుందని ఆరోపించారు. వివేక వెంకటస్వామి ఎంపీగా ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు తన కుటుంబ సభ్యుల్ని పెద్దపల్లి పార్లమెంటుకు చేసిందేమీ లేదన్నారు. పెద్దపల్లి పార్లమెంటు స్థానికేతరులు వచ్చి ఇక్కడి వారిని మోసం చేస్తున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గజ్జుల రామకృష్ణారెడ్డి, దుగ్గ్యాల ప్రదీప్ కుమార్, బీజేపీ జిల్లా అధ్యక్షులు సునీల్ రెడ్డి పాల్గొన్నారు. కానీ రాజకీయంగా బిజినెస్ చేస్తున్నారు. దానికి కారణము ఈరోజు వివేక్ వెంకటస్వామి రావడం వల్ల ఈ లోకల్లో ఉన్నటువంటి ఒక సామాజిక వర్గం మాలకు కానీ, ఇంకో సామాజిక వర్గం మాదిగకు కానీ, ఇంకో సామాజిక వర్గం నేతకానికి కానీ అవకాశాలు రాకుండా పోతున్నాయి. ఎందుకంటే అతడు ప్రాంతేతరుడు రావడంతో అతడు ఒక బిజినెస్ దారి కాబట్టి ఇక్కడ అమాయకులు అయినటువంటి ఈ దళితులకు అన్యాయం చేస్తున్నాడు. అంతేకాదు ఇక్కడ ఓట్లు వేయించుకొని ఆ వ్యక్తి పార్లమెంటు పరిధిలో 40 సంవత్సరాల నుండి ఒక ప్రాజెక్టు కట్టియలే, ఒక సామాజిక ఏ ఒక్క దళితుడిని ఎమ్మెల్యే చేయలే, ఏ ఒక్క బీసీని ఎమ్మెల్యే చేయలే. ఇక్కడ ఓట్లు దోసుకొని డబ్బు సంపాదించి వేరే ప్రాంతాలకు పోయి బిజినెస్ చేస్తున్నాడు. కాబట్టి అతనికి ఈ ప్రాంతం మీద ప్రేమ లేదు, ఈ ప్రాంతం మీద ఆలోచించే అవసరం లేకుండా పోతుంది. కాబట్టి మేము ఇక్కడి ప్రజలని అడుగుతున్నాము, 40 సంవత్సరాల నుండి రాజకీయ సామాజిక దోపిడీ చేస్తున్నటువంటి వివేక్ వెంకటస్వామి అనే అటువంటి ఒక లోక్సభ ఎన్నికల సందర్భంగా సిరిసిల్ల జిల్లా రుద్రంగి పోలీస్ స్టేషన్ మానాల క్రాస్ రోడ్డు వద్ద ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ ను ఎస్పీ అఖిల్ మహాజన్ తనిఖీ చేశారు. వాహన తనిఖీలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పలు రిజిస్టర్లు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని, అక్రమ నగదు, మద్యం రవాణాను అరికట్టాలని సూచించారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన రోజు నుంచి ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 65,99,900 రూపాయల నగదు పట్టుబడినట్టుగా తెలిపారు. ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు డబ్బులు, మద్యం, ఇతర విలువైన వస్తువులు తరలించే సమాచారం తెలిస్తే 100కి ఫిర్యాదు చేయాలన్నారు. ఎస్పీ వెంట సిఐ వెంకటేశ్వర్లు, ఎస్ఐ అశోక్, చెక్ పోస్టు సిబ్బంది ఉన్నారు. పెద్దపల్లి కలెక్టరేట్ లో కొనసాగుతున్న నామినేషన్ల ప్రక్రియను పార్లమెంట్ ఎన్నికల సాధారణ పరిశీలకులు రానేష్ గుప్తా పరిశీలించారు. సమీకృత జిల్లా కలెక్టరేట్ కు విచ్చేసిన ఆయనకు పార్లమెంట్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి కలెక్టర్ ముజామిల్ ఖాన్ స్వాగతం పలికారు. ఎన్టీపీసీలోని ఎంప్లాయీస్ ట్రైనింగ్ సెంటర్ లో హాల్ 2 నందు అన్ని పని దినాల్లో ఎన్నికల పరిశీలకులు అందుబాటులో ఉంటారని కలెక్టర్ తెలిపారు. 9652277194 ఫోన్ నెంబర్ ద్వారా సాధారణ పరిశీలకులను సంప్రదించొచ్చని ఆయన చెప్పారు. సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు పెట్టేవారిపై కేసులు నమోదు చేస్తామన్నారు రామగుండం సిపి శ్రీనివాస్. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో పెద్దపల్లి జిల్లా రామగుండం పోలీస్ కమిషనరేట్ లో ఏర్పాటు చేసిన సోషల్ మీడియా ట్రాకింగ్ సెంటర్ ను సిపి ప్రారంభించారు. వివిధ అంశాలపై యువతకు పలు సూచనలు చేశారు. పెద్దపల్లి జిల్లా రామగుండం పోలీస్ కమిషనరేట్లో ఏర్పాటు చేసిన సోషల్ మీడియా ట్రాకింగ్ సెంటర్ను అధికారులతో కలిసి సిపి శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ ట్విట్టర్, ఫేస్బుక్, వాట్సాప్, ఇతర సోషల్ మీడియాల వేదికగా కొందరు వివిధ రాజకీయ నేతలు
ఓ మతాన్ని టార్గెట్ చేస్తూ పోస్టులు పెడుతున్నట్టు తమ దృష్టికి వచ్చిందన్నారు. తమ పోస్టుల ద్వారా ఎవరిని కించపరిచినా, పుకార్లు ప్రచారం చేసినా జైలుకు వెళ్లాల్సి ఉంటుందన్నారు. కొన్నిసార్లు నిందితులకు జైలు శిక్ష, జరిమానాతో పాటు కేసు తీవ్రతను బట్టి జీవిత ఖైదు కూడా పడే అవకాశం ఉందన్నారు. సోషల్ మీడియా పోస్టులపై 24 గంటల పాటు నిఘా ఉంటుందన్నారు. కొందరు ఐపీ అడ్రస్లు మార్చి ఏమార్చే ప్రయత్నాలు చేస్తున్నారని, అలాంటి వారిని ఎట్టి పరిస్థితుల్లో వదలబోమన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ సి రాజు, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రాఘవేంద్రరావు, ఇన్స్పెక్టర్ ముత్తి లింగయ్య, ఎస్ఐ రాజమణి సిబ్బంది పాల్గొన్నారు. పేకాడుతున్న 7గురిని టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. పెద్దపల్లి జోన్ ఎన్టీపీసీ పోలీస్ స్టేషన్ పరిధిలోని జ్యోతినగర్ కు చెందిన ఓ లాడ్జ్ లో పేకాట ఆడుతున్నారని వచ్చిన సమాచారం మేరకు మంచిర్యాల టాస్క్ ఫోర్స్ పోలీసులు లాడ్జ్ పై రైడ్ చేశారు. ఈ రైడ్ లో 7గురిని అదుపులోకి తీసుకుని వారి నుంచి 2,51,130 రూపాయల నగదు, 7 మొబైల్స్, 4 బైకులు, ఒక 4 వీలర్ స్వాధీనం చేసుకున్నారు. నిందితులతో పాటు నగదు, సెల్ ఫోన్లు, వాహనాలు, పేక ముక్కలను తదుపరి విచారణ నిమిత్తం ఎన్టీపీసీ పోలీస్ స్టేషన్ కు తరలించారు. కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా అంగరంగ వైభవంగా చంద్ర రథోత్సవాన్ని నిర్వహించారు. అందంగా తీర్చిదిద్దిన రథంలో ఉత్సవ మూర్తులను, ఆసీనులను గావించి పురవీధుల్లో ఊరేగించారు. ఈ వేడుకల్లో వివిధ ప్రాంతాలకు చెందిన పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట శ్రీ సీతారామచంద్రస్వామికి వైభవంగా రథోత్సవాన్ని నిర్వహించారు. వివిధ గ్రామాల నుండి వేలాదిగా తరలివచ్చిన భక్తులు సీతారాములను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. పెద్ద రథోత్సవం కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చిన నేపథ్యంలో భారీ క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. హుజరాబాద్ ఏసీపీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు దంపతులు, వైస్ చైర్మన్ స్వప్నకోటి దంపతులు, కౌన్సిలర్లు, వివిధ గ్రామాల మాజీ సర్పంచులు, ప్రజా ప్రతినిధులు సీతారాములను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. రామలక్ష్మణ జానకి, జై బోలో హనుమాన్కి అంటూ వందలాది మంది భక్తులు పెద్ద రథాన్ని లాగారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం శ్రీ మానేటి రంగనాయక స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. 9వ రోజు వేడుకల్లో భాగంగా శకటోత్సవం, డోపుకథ కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం స్థాపిత దేవతారాధన, నిత్యాహవనం, బలిహరణం తదితర పూజా కార్యక్రమాలు జరిపించారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన రైతులు ఎడ్ల బండ్లు, ట్రాక్టర్లు, బైక్లతో గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేశారు. అనంతరం యాజ్ఞికులు జగన్నాథాచార్యులు డోపుకథ చెప్పారు. అనంతరం చూపర్లను ఆకట్టుకునే విధంగా అద్భుతమైన గజవాహనంపై ఆండాల్ అమ్మవారు, అశ్వవాహనంపై శ్రీదేవి భూదేవి సహితుడైన స్వామివారిని పురవీధుల్లో ఊరేగించారు. ఈ బ్రహ్మోత్సవాలలో ఆలయ ఆస్థాన పురోహితులు గోవర్ధనగిరి మనోహరాచార్యులు, గోవర్ధనగిరి రాజ్ కుమార్ ఆచార్యులు, యాజ్ఞికులు గోవర్ధనగిరి జగన్నాథాచార్యులు, నిర్వాహకులు, భక్తులు పాల్గొన్నారు. అది నిత్య విభూతి. స్వామివారు వైకుంఠంలో వేంచేసి ఉన్నది ఎప్పుడు కూడా అక్కడ. అలానే ఆ స్వామివారితో పాటు నిత్య సూర్యులు వేంచేసి ఉంటారు అన్న విషయం సమస్తంగా తెలుసుకున్నాడు సూక్ష్మగ్రాహి. కాబట్టి
ఇటీవలి రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ ఎం హనుమంతరావు విమలవాడ పర్యటన నేపథ్యంలో రాజన్న కోడెలపై పర్యవేక్షణ పెరిగింది. గురువారం ఉదయమే పశు వైద్య పశు సంవర్ధక శాఖ రాష్ట్ర డైరెక్టర్ మంజువాణి స్వయంగా విమలవాడకు చేరుకుని అక్కడి పరిస్థితిని పరిశీలించారు. జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి కొమరయ్య, సంబంధిత పశు సంవర్ధక వైద్య బృందం, దేవాదాయ శాఖ ఉన్నత అధికారి జ్యోతి, ఆలయ ఈవో కృష్ణప్రసాద్ తో పాటు యంత్రాంగం, డైరెక్టర్ ఆధ్వర్యంలో వాటి సంరక్షణకు అవసరమైన చర్యలు చేపట్టారు. నేను వచ్చాను గోశాల చూద్దామని సార్. అన్ని గోశాలాస్ కూడా చూస్తున్నాము. గోశాలాస్ చూసి వాటి సంరక్షణకి ఏమేమి చర్యలు తీసుకోవాలో కూడా చెప్పడం జరుగుతుంది. ఇక్కడే కాదు, ఎక్కడ గోశాలాస్ ఉంటే కూడా అక్కడ అన్నీ కూడా పరిశీలన చేస్తున్నాను. ఎందుకంటే కనుక ఇది గోశాల అంటే సురక్షితంగా పశువులు ఉండడానికి ఒక మంచి స్థానం కాబట్టి ఇవన్నీ కూడా చూడటం జరుగుతుంది. అందుకని ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే ఒక యాక్షన్ ప్లాన్ ఇవ్వడం జరిగింది. అది అమలు చేస్తున్నారు దేవస్థానం వాళ్ళు కూడా. మేము ఒక యాక్షన్ ప్లాన్ ఇచ్చాము ఆల్రెడీ. ఈ దేవస్థానంకి వచ్చే పశువులన్నిటికీ సురక్షితంగా ఉండడానికి ఒక యాక్షన్ ప్లాన్ ఇవ్వడం జరిగింది. ఈ ట్రీట్మెంట్ ఇదంతా మొత్తం డిపార్ట్మెంట్ పరంగా మేము మొత్తం చూసుకుంటాం. ట్రీట్మెంట్ ఈ యానిమల్స్ ఏమైనా సిక్ అయినా ఏమైనా కూడా మొత్తం డిపార్ట్మెంట్ పరంగా మేము చూసుకుంటాము. ఈ మేనేజ్మెంట్ ఒకటి దేవస్థానం వాళ్ళని పరిశీలించి వాళ్ళు కూడా చర్యలు చేపడుతున్నారు ఇప్పుడు. సో ఇవన్నీ కూడా ఇంకన్నీ కూడా మంచిగా వాళ్ళ గోశాలను చూడడానికి కమిషనర్ గారు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినట్టుగా జాయింట్ డైరెక్టర్ వాళ్ళ టీం అంతా వచ్చారు. అలాగే డాక్టర్స్ టీం కూడా వచ్చారు. వారు కొన్ని యాక్షన్ ప్లాన్ ఇచ్చారు. ఆ యాక్షన్ ప్లాన్ ప్రకారంగా ఫేజ్డ్ మేనర్లో గోశాలను మెయింటెనెన్స్ చేయడానికి, తర్వాత క్లీన్ పెట్టడానికి చెప్పారు. అదేవిధంగా మన ఈవో గారు కూడా యాక్షన్ ప్లాన్ ప్రకారంగా వారు అవసరమైతే ఒక రిటైర్డ్ ఆఫీసర్ని కూడా యాజ్ అండ్ వెన్ అవసరమైతే కనుక ట్రీట్మెంట్కి కానీ మెయింటెనెన్స్ కానీ డెప్యూటీ కూడా చేస్తా అన్నారు. ఆ విధంగా వాళ్ళ యాక్షన్ ప్లాన్ ఒకసారి కమిషనర్ గారితో కూడా మాట్లాడేసేసి ఫేజ్డ్ మేనర్లో వేములవాడ గోశాల పెద్ద గోశాల కాబట్టి దాన్ని మెయింటైన్ చేయడానికి తగిన చర్యలు తీసుకుంటారు. రాజన్న సిరిసిల్ల జిల్లా మున్నూరు కాపు సంఘం జిల్లా స్థాయి ఎన్నికలకు సంబంధించిన సన్నాహక సమావేశాన్ని వేములవాడలోని శ్రీరాజరాజేశ్వర నిత్యాన్నదాన సత్రం ఆవరణలో నిర్వహించారు. అడహక్ కమిటీ ప్రతినిధులు కొమరయ్య, అగ్గిరాములు నేతృత్వంలో జరిగిన సమావేశానికి జిల్లాలోని 13 మండలాలకు చెందిన అధ్యక్ష కార్యదర్శులు హాజరై జిల్లా వ్యాప్తంగా ఉన్న 173 గ్రామాల కమిటీ ఓటర్ లిస్టులను అందజేశారు. ఎన్నికల అధికారులుగా వ్యవహరిస్తున్న సంఘం ప్రతినిధులు గుర్రం మల్లారెడ్డి, ఎడ్ల కిషన్, శ్రీధర్, రమానాథ్ రెడ్డి నేతృత్వంలో ఎన్నికల నియమ నిబంధనలను అనుసరించి ఓటర్ లిస్టు తయారీ, మార్పులు చేర్పులతో పాటు తుది ఓటరు జాబితా అనంతరం మెజార్టీ ఎన్నికలు నిర్వహించనున్నట్టుగా ప్రకటించారు. ఈ కార్యక్రమంలో సంఘం ప్రతినిధులు నామాల పోషెట్టి, బింగి శ్రీనివాస్, సోమినేని బాలు, దుమాల శ్రీనివాస్, దేవరాజు, శంకర్ పాల్గొన్నారు. గత కొన్ని రోజులుగా మరి ఓటర్ లిస్టు కోసం అడక్ కమిటీ ప్రతి మండల వైజ్గా పోయి మరి ప్రతి గ్రామానికి కూడా పోయి సేకరించడం జరిగింది. దాంట్లో భాగంగా కటౌట్ డేట్ 21 తారీఖు నాడు మనం పెట్టుకున్నాం. కాకపోతే ఒక 2-3 గ్రామాలు కొంచెం రాలేదు కాబట్టి వాళ్ళు టూర్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు వచ్చేదాకా వాళ్ళకి ఛాన్స్ ఇచ్చి అవి తీసుకొని మరి ఈరోజు మొత్తం ఫైనల్గా చేసి అన్ని గ్రామ శాఖ, మండల శాఖ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి లిస్టు సేకరించడం జరిగినది. పూర్తి లిస్టు ఈరోజు మా మండల అధ్యక్షుల వారు, మా అడక్ కమిటీ సభ్యులు తీసుకురావడం, ఈరోజు మరి ఎలక్షన్ ఆఫీసర్గా వచ్చినటువంటి మన మల్లారెడ్డి గారి బృందానికి ఈరోజు మీ అందరి సమక్షంలో తనకి ఇవ్వడం జరిగింది. తదనంతరం ఈ లిస్ట్ అనేది కొన్ని స్కూటీలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఓటర్ లిస్ట్ క్లియర్ చేయాలి కాబట్టి తదనంతరం ఎలక్షన్ అలాగే ఎలక్షన్స్ ఆఫీసర్ సమక్షంలో ఒక మీటింగ్ జరిగింది. దాని మీటింగ్ సారాంశం ఏంటి అంటే గ్రామ స్థాయి నుంచి మనకు ఓటర్ లిస్టు ప్రతి మండలాధ్యక్షులు అందరూ కలిసి ఈరోజు మన ఎలక్షన్ ఆఫీసర్ గారికి అందించడం జరిగింది. దాన్ని వాళ్ళు క్రోడీకరించి బయలా జిల్లాలో మన సిరిసిల్ల జిల్లాలో దాన్ని మున్నూరు కాపు సంఘం అధ్యక్షుని ఎన్నుకోవడానికి కొరకు ఒక బయలా తయారు చేయడానికి మేము అందరం కోరడం జరిగింది వారిని. దానికి వారు స్పందించి పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ ను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ముజామిల్ ఖాన్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 18న గురుకుల పాఠశాల విద్యార్థులకు అందించిన అల్పాహారం వికటించడంతో 24 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. ఈ ఘటనపై జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి అధికారి అందించిన నివేదిక ప్రకారం ప్రిన్సిపల్ అలసత్వం ఉందని ప్రాథమికంగా నిర్ధారించిన కలెక్టర్ ప్రిన్సిపల్ ఎస్ సత్యప్రసాద్ రాజ్ ను సస్పెండ్ చేశారు. అంతేకాకుండా గురుకుల కేర్ టేకర్, అసిస్టెంట్ కేర్ టేకర్లకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఫుడ్ పాయిజన్ ఘటనపై సంజయ్ ఇవ్వాలని వారిని ఆదేశించారు. సస్పెన్షన్ కాలంలో ప్రిన్సిపల్ సత్యప్రసాద్ రాజ్ అనుమతి లేకుండా హెడ్ క్వార్టర్ వదిలి వెళ్లొద్దని ఆదేశాలు జారీ చేశారు.
స్కూల్ వైస్ ప్రిన్సిపల్ సిహెచ్ రామస్వామికి ప్రిన్సిపల్ గా అదనపు బాధ్యతలు అప్పగిస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కరీంనగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ నామినేషన్ కార్యక్రమానికి వేములవాడ రూరల్ మండలానికి చెందిన పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలి వెళ్లారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని చెక్కపల్లి బస్టాండ్ నుంచి స్థానిక వేములవాడ రూరల్ మండల నాయకులు కార్యకర్తలు సుమారు 150 బైక్లతో కరీంనగర్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు జక్కుల తిరుపతి మాట్లాడుతూ రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బండి సంజయ్ గెలిపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పనిచేయాలన్నారు. హామీల్ని అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. 10 ఏళ్ల పాలనలో బీఆర్ఎస్ పార్టీ చేసిన అవినీతిని ఇంకా ప్రజలు మర్చిపోలేదన్నారు. ఆ పార్టీ అభ్యర్థికి మరోసారి ఓటమి ఖాయమని జోస్యం చెప్పారు. ఈ బైక్ ర్యాలీలో వివిధ మండలాలకు చెందిన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. అలాగే హిందుత్వవాదాన్ని అంచెలంచెలు ముందుకు తీసుకెళ్లిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ గారు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. వారు బ్రహ్మాండమైన మెజార్టీతో గెలవబోతున్నారు. ఈరోజు దానికి సూచికగా ఈరోజు చాలా పెద్ద సంఖ్యలో నామినేషన్కు మేము కరీంనగర్లో హాజరవుతున్న సందర్భంగా వారికి ముందస్తుగా ఆ దేవుని రాజరాజేశ్వర స్వామి కృపతోని మంచి మెజార్టీతో గెలవబోతున్నారని చెప్పి తెలియజేస్తూ ఈ యొక్క పార్లమెంటు సంబంధించిన ప్రజలందరూ కూడా వేడుకుంటా ఉన్నాం. ప్రజలారా ఒక్క ఓటు కూడా వేస్ట్ కావద్దని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఈరోజు తెలంగాణ టీఆర్ఎస్ పార్టీకి వేసినట్టయితే కుటుంబానికి అంకితం అవుతుంది, అది ఏమాత్రం పనికిరాదు ఓటు. ఇక కాంగ్రెస్ ఓటు వేసినట్టయితే అది కూడా కుటుంబ పార్టీ. మరియు అలాగే ఉచిత హామీల పేరు మీద మోసం చేస్తూ ఉన్నారు. మొన్నటికి మొన్న 100 రోజులు చెప్పి ఇప్పుడు మళ్ళీ ఆగస్టు అని చెప్పి పొడిగిస్తూ ఉన్నారు. అంటే ఈ మాటలు బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు, ఓన్లీ ఓటు బ్యాంకు రాజకీయం కోసమే తప్ప ఈ కాంగ్రెస్ ప్రభుత్వంతో అయ్యేది ఏం లేదని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. నరేంద్ర మోడీ గారితో కరీంనగర్ పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థిగా వెలిచాల రాజేంద్రరావును ప్రకటించడం పట్ల పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం అంబేద్కర్ చౌరస్తాలో టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు. వెలిచాల రాజేంద్రరావును భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని వారు ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. మన అధిష్టానం గుర్తించిన అభ్యర్థిని మనమందరం కష్టపడి అత్యధిక మెజార్టీతో గెలిపించి ఇక్కడున్న మన మంత్రి గారికి పొన్నం ప్రభాకర్ గారికి గిఫ్ట్ ఇవ్వాల్సిన బాధ్యత మన హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజల మీద ఉందని చెప్పి తెలియజేసుకుంటూ ఇప్పుడు ఏదైతే మే 13వ తారీఖు నాడు ఓట్లు ఉన్నాయో మీ అందరూ అమూల్యమైన ఓటు చేతి గుర్తు మీద వేసి ప్రభాకర్ అన్న గౌరవాన్ని కాపాడాలని చెప్పేసి కోరుకుంటూ అధిష్టానానికి మాకు ఈ అభ్యర్థిని ప్రకటించినందుకు మీ అందరికీ కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఈ ఏదైతే కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ జిల్లా జమ్మికుంటలోని విజ్డమ్ వొకేషనల్ కాలేజ్ విద్యార్థులు ఇంటర్మీడియట్ ఫలితాల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించారు. MLT డైరీ, ET, MPH, W విభాగాల్లో విద్యార్థులు అత్యధిక మార్కులు సాధించారు. ఈ సందర్భంగా విద్యార్థుల్ని ప్రిన్సిపల్ విజయేందర్ రెడ్డి యాజమాన్యం అధ్యాపక బృందం ఆధ్వర్యంలో అభినందించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మాట్లాడుతూ 28 ఏళ్లుగా తమ విద్యార్థులు అద్భుతమైన ఫలితాలు సాధిస్తున్నట్టుగా తెలిపారు. వొకేషనల్ కోర్సుల ద్వారా విద్యార్థులు జీవితంలో త్వరగా స్థిరపడొచ్చని వివరించారు. ఈ కార్యక్రమంలో యాజమాన్యం అధ్యాపక బృందం విద్యార్థులు పాల్గొన్నారు. పాస్ అయిన వాళ్ళు కానీ మళ్ళీ ఎగ్జామ్స్ రాయడం కొరకు మే 24వ తారీఖు నుంచి ఎగ్జామ్స్ ఉన్నాయి. దానికి సంబంధించిన ఫీజు డేటు ఇవాటి నుండి మే 2వ తారీఖు వరకే లాస్ట్ డేట్ కాబట్టి మార్కులు పెరగడానికి బెటర్మెంట్ రాసే విద్యార్థులు కానీ ఫెయిల్ అయిన విద్యార్థులు కానీ సకాలంలో ఫీజులు చెల్లించి మే 24 నుంచి జరిగే ఎగ్జామ్స్కు ప్రిపేర్ కావాల్సిందిగా ఈ సందర్భంగా మేము విద్యార్థులకు అందరికీ సూచిస్తూ ఫెయిల్ అవ్వడం అనేది లైఫ్లో ఫెయిల్ అయినట్టు కాదు, మీకు ఎంతో మంచి అవకాశాలు ఉంటాయి, బాగా పాస్ అయ్యి మంచి ఉన్నత స్థితికి ఎదిగే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఫెయిల్ అయిన విద్యార్థులు కూడా అధైర్యపడొద్దని చెప్పుకుంటూ మా ఈ విజయ పరంపరలో 28 సంవత్సరాల నుండి సహకరిస్తున్న అటు పోషకులకు మంచి ఎక్స్ప్లెనేషన్తో మాకు అర్థమయ్యే విధంగా చెప్పడం వల్లనే మేము అర్థం చేసుకొని ఇంత మంచి మార్కులను రాష్ట్ర స్థాయిలో తెచ్చుకోగలిగాము. అందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మరియు ఇక్కడ టీచ్ చేసిన ప్రతి ఒక్క మేడంకి, సార్కి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నా పేరు సౌమ్య, నేను విజ్డమ్ జూనియర్ వొకేషనల్ కాలేజ్లో చదువుతున్నాను. MLT సెకండ్ ఇయర్లో 1000 మార్కులకు గాను 940 మార్కులు వచ్చాయి. మార్కులు రావడానికి కృషి చేసిన ఉపాధ్యాయులు గారికి, ప్రిన్సిపల్ గారికి నా కృతజ్ఞతలు. వొకేషనల్ గ్రూప్స్
తీసుకోవడం వల్ల తొందరగా సెటిల్ అయ్యే అవకాశం ఉంది. 10th పాస్ అయిన వాళ్ళు కూడా వొకేషనల్ గ్రూప్స్ తీసుకోవాలని కోరుకుంటున్నాను. 500 మార్కులు గాను నాకు 421 మార్కులు వచ్చినాయి. నాకు చాలా సంతోషం అయింది. ఈ కాలేజీలో సార్లు మేడంలు అందరూ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అందువల్ల నాకు 421 మార్కులు వచ్చాయి. ఈ కృతజ్ఞతలు తెలిపినందుకు సార్ల మేడం అందరికీ కృతజ్ఞతలు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లోని గాంధీ చౌరస్తాలో సత్యసాయి వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన భక్తులు కీర్తనలు పాడుతూ సత్యసాయి చిత్రపటానికి పూలమాలలు వేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం బాటసార్లకు మహా అన్నదానం చేశారు. సత్యసాయి ట్రస్ట్ ద్వారా అందిస్తున్న సేవా కార్యక్రమాన్ని పలువురు కొనియాడారు. స్వచ్ఛంద సంస్థ ద్వారా ఎంతో మందికి విద్యా వైద్యాన్ని అందించారు. మరి అలాంటి మహానుభావుడు మన మధ్య లేకపోవచ్చు, కానీ మనందరి మనసులో ఉన్నాడు. అలాంటి ఈరోజు ఈ వర్ధంతి సందర్భంగా ఇక్కడికి హాజరైన భక్తులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే ప్రతి ఒక్కరం కూడా సేవాభావంతో వెలగాలని, మానవ సేవయే మాధవ సేవాలని ఆ మహానుభావుడు చెప్పాడు. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అలాగే ఇక్కడ అన్నప్రసాదం కూడా వితరణ జరుగుతుంది. కాబట్టి అందరూ ప్రసాదం. ఇవి నాటి మైత్రి న్యూస్. స్టే ట్యూన్డ్.